ప్రస్తుతానికి నేను సిరిసిల్లకు సంబంధించిన 10వ వార్డులో ఉన్నా. బొల్గం నాగరాజ్ బీజేపీకి సంబంధించిన నాయకుడు. సో కేటీఆర్ గారిని కలిసిండు. మరి నిజంగా బొల్గం నాగరాజ్ గారు బీఆర్ఎస్లోకి పోతారా? మరి ఈసారి మళ్ళీ తన సతీమణిని పోటీలో ఉంచుతున్నాడు. అన్న బీఆర్ఎస్ కంటే నన్ను కేటీఆర్ దగ్గరికి వెళ్ళింది వాస్తవం. ఎందుకు వెళ్ళొద్దన్న నేను కేటీఆర్ దగ్గరికి? ఇదే ఫోటోని ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎందుకు వెళ్ళొద్దన్నా అని ఎమ్మెల్యే మా శాసనసభ్యుడు మేమేయకున్నా మా వాడుకు సంబంధించిన ప్రజలైతే ఓట్లేసారు కదా అన్న. మా పని కోసం పోవాల్సిందే కేటీఆర్ దగ్గరికి. కేటీఆర్ దగ్గరికి వెళ్తాము, ఎంపీ గారి దగ్గరికి వెళ్తాము, అవసరం కూడా మినిస్టర్ దగ్గర కూడా వెళ్తాము, లేకపోతే మన ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళాల్సిన బాధ్యత నా పైన ఉందన్న. పార్టీలు వేరు కదా. నేను చేసినటువంటి పనిని కానీ, నేను చేసినటువంటి గ్రామంలో మంచి చెడు దేని కానీ చూసి భారతీయ జనతా పార్టీలో చేసినటువంటి యాక్టివిస్ట్ పనులు కావచ్చు, ఏదైనా కానీ దాన్ని బట్టి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. స్వయాన కేటీఆర్ గారే చెప్పారు ఏమని, మీ గిరిజన గ్రామాలలో ఒకటి వైస్ చైర్మన్ ఇస్తా, అది పలానా వ్యక్తికి ఇస్తా. గ్రామంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళల్ని అసలు బతుకమ్మ ఆడనిచ్చేదే కాదట. వాళ్ళను కొంచెం మోటివేట్ చేసి వాళ్ళతో కూడా బతుకమ్మ ఆడిస్తున్నారట. 2-3 సంవత్సరాలు చెప్పిన ఇంటలే 2-3 సంవత్సరాలు చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒక పంతులు తీసుకొచ్చి, ఇట్లా కాదు, మనం చేయాల్సింది మన ధర్మాన్ని మనం పాటించాలి, మనం చేయాలి. దాని ద్వారా ఒక పంతుల్ని పిలిపించి పంతుల నుంచి వెళ్ళి మనం ఏదైతే ధర్మపురి అక్కడికి వెళ్ళి ఏదైతే గౌరవం ఉందో అక్కడ తీసుకొచ్చి ఆ టెంపుల్ లో పూజ చేసి పండగ వాతావరణం తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సమానత్వమే. సిరిసిల్లలో ధీటుగా సిరిసిల్ల టౌన్ లో ఏ రకంగా బతుకమ్మ ఆడతారో అదే రకంగా మా చిన్న బోనల్ల ముష్టిపల్లి భూపతి నగర్ ఈ రకంగా అంగరంగ వైభవంగా కూడా బతుకమ్మ అంటే ఈ రకంగా ఉండాలి. ఈసారి మీ అభ్యర్థులు మీకు సంబంధించిన పోటీకి చేసే అభ్యర్థులు ఉంటారు కదా, సో వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మేము ఎక్కువ రాబట్టగలుగుతాం, బీజేపీలో ఉన్నాడు ఏమైతుందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది మీ మీద పోటీ చేసే అభ్యర్థి. సో వాళ్ళకి జనాలకి ఏం సమాధానం? ఒక పొలిటికల్ అనలిస్ట్ వెంగళ అనిల్ అని చెప్పేసి ఈ మున్సిపల్ సంబంధించిన అన్ని వార్డులలో సర్వే చేశారు. ఓకే అన్న. సో 10వ వార్డులో మీకు గెలుపు అవకాశం 65% ఉన్నట్టు ఆయన ఒక రిపోర్ట్ తీశారు. ఓకే. సో తెలుసా ఈ విషయం? నాకు టికెట్ ఇవ్వతే మా ఊరు ఊరుకోరు కదా, ఫస్ట్ మా వాడలు ఊరుకోరు. నాకు టికెట్ ఇస్తలేరు అని అంటే, ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వనప్పుడు నాకు ఏదో ఒక రీజన్ చూపించాలి కదా అన్న. అవును, ఇందువల్ల ఇస్తలేరు అనేది రీజన్ చూపించాలి. అది కొంతమంది కావాల్సుకొని చెప్పి వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం నా మీద ఏదో అది లేనిపోని అని సృష్టిస్తారు తప్ప. ఒకవేళ ఇవ్వకపోతే పార్టీ ఏమన్నా మారుతావా అప్పుడు అన్న? 100కు 200% టికెట్ నాకే వస్తుంది. ఒకవేళ టికెట్ నాకు రాదు అనే ఆలోచన లేదు, ఒకవేళ లేకపోయినా పార్టీ మారే ఆలోచన లేదు, అది నాకు రాదు.